శ్రీరామ్. మళ్ళీ మీరంటారు మీకు నెక్స్ట్ వీక్ పోటీ పడతారు మీకు కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈయన వాళ్ళకి తినచ్చారు మళ్ళీ గిర తిండి పొద్దున్న తినలేను. జై శ్రీరామ్. అబ్బో డేంజర్. ఇప్పుడు మీరన్నారు వీళ్ళు బాధపడతారు మీరు ఇప్పుడు మీరు అనుకోరు ఇక. జై శ్రీరామ్. ఏం గట్టిగా చంపచ్చారు మీరు. చంపుడు అంటే కేసీఆర్ చంపుడు కాదు. సార్ మంచి ఇప్పుడు తెలుసా కేసీఆర్ తెలుసా మీకు తెలుసా? ఉడగొట్టిరేమన్నా ఓ ఇంత అక్కడ ఎట్లా అవుతుంది చూడ అబ్బా అక్కడ వస్తుంది వస్తుంది నాకు. కానీ ఇలా ఒక కేసీఆర్ మీద కోపం ఉండదు. ఉండదా లేదా? ఉండనా లేదా? మరి ఆగుంటే మీరు ఓటు ఎవరికి వేయాలి? ఎవరు కొట్లాడారు? కేసీఆర్ వ్యతిరేకంగా ఎవరు కొట్లాడారు? ఎవరు కొట్లాడారు? మేమే కొట్లాడాం కదా. మరి కొట్లాడితే మాకు ఓటు ఎక్క కాంగ్రెస్ పార్టీ కొట్టారు. మరి మీరు చెప్పక్క కొట్లాడేది ఎవరు? మేమే కదా. డౌట్ ఉంది ఏమన్నా? టీవీలు చూసిరా? నన్ను టీవీలలో చూసిరా? పోలీసులు గుంజుకపోగా చూసిరా? అబ్బో ఎంత నవ్వుతుంది చూడు. మాకు గుంజుకపోయారు అంటే నవ్వుకుంటే చెప్తాను. గుంజుకపోయారు లేదా? ఇది మా సురేందర్ మీద మా రామచంద్ర ఒక్కొక్కరి మీద 10-15 కేసులు ఉన్నాయి మా మీద. నా మీద ఎన్ని కేసులు తెలుసా? 100 కేసులు నా మీద. ఎన్ని కేసులు? 100 కేసులు ఉంటే మనిషి బతుకుతా? అయ్యేది ఏం బాగా పొద్దున పోయి కోట్ల నిలబడి సాయంత్రం దానిక గంట సేపు నిలబడతాను మీకు కదా. కోర్టు కేసు ఉంటే పొద్దున పోతే సాయంత్రం 5 దానిక ఉంటే ఏంటి ఏమైతే నీకేం కాదు అంటున్నాను. 100 కేసులు అక్కడ నా మీద. ఇలా రైతుల కోసం మీ రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను సార్. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు కేసీఆర్ సార్. ఎందుకు చేస్తలేమని కొట్లాడిన వాళ్ళు మేము కొట్లాడినా మా మీద కేసులే. ఓట్లు ఎవరికి వేసిరు మీరు? కాంగ్రెస్ వాళ్ళకు వేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? కొట్లా. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తారు. అవునా వస్తున్నాయా? కోరినప్పుడు అందరికి ఉద్యోగాలు వచ్చినారు కదా. మరి ఉద్యోగస్తులు పేపర్ లీక్ చేసిన సార్ అని చెప్పి మేము కొట్లాడినాం. కొట్లాడితే కేసీఆర్ సార్ మా కార్యకర్తలను కొట్టుకుంటూ తీసుకుపోయాడు. నన్నేమో గుంజుకుంటూ తీసుకుపోయి జైలుకి పంపాడు. ఓట్లు ఎవరికి వేసిరు మీరు? పిల్లల కోసం కొట్లాడితే ఓట్లు ఎవరికి వేసిర్రు? కాంగ్రెస్. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు మీకోసం, పిల్లల కోసం కొట్లాడే వేసారు. అవునా కాదా? ఇవాళ కొనుగోలు కేసీఆర్ సార్ అందరం ప్రారంభించని చెప్పి కొనుగోలు సెంటర్లు చూస్తే మా మీద టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు దాచేసారు. ఎప్పుడు తిన్నది మా కార్యకర్తలు. మరి ఓట్లు ఎవరికి వేసారు మీరు? కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. హలో హలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినా? డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చి మోడీ సారేమో 2,20,000 ఇండ్లు ఇచ్చాడు. 2,40,000 ఇండ్లు ఇచ్చాడు. ఇండ్లు ఇచ్చాడు కేసీఆర్ సార్కు. ఇక్కడ కోనరావుపేటలకి పేదోళ్ళు ఉంటారు బాగానే ఇచ్చాడు. అవి ఇయ్యలే. ఇయ్యకుంటే మేము పోయి కొట్లాడినాం. మా మీద కేసులే. మీరు ఓట్లేమో కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తారు. మీకు ఇన్ని కొట్లాడితే మీరేమో పెళ్లిలో పోతారు. మీ భార్య పిల్లలతో నీకు భర్తలతో పెళ్లిలో పోతారా? సినిమాలో పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు, అటు ఇటు పోతారు. మా వాళ్ళు ఇక్కడ కోనరా మా సురేంద్ర అన్న మా రామచంద్ర వాళ్ళని వీళ్ళందరూ కానీ వీళ్ళందరూ కుటుంబాన్ని ఇచ్చిపెట్టారు. మీకోసం 5 సంవత్సరాలు కొట్లాడినాం అక్క. మేము 5 సంవత్సరాలు కొట్లాడినాం. మీరు నన్ను గెలిపించిన తర్వాత 150 రోజుల పాటు ఈ తెలంగాణ మొత్తం 1,600 కిలోమీటర్లు ఎండాకాలంలో తిరిగినా, వర్షాకాలంలో తిరిగినా, చలికాలంలో ఎండనక వాననక 1,600 కిలోమీటర్లు తెలంగాణ మొత్తం 150 రోజుల పాటు తిరిగినా లేదా? చూసినా టీవీలా? మేము యాత్ర చేసి తిరుగుతుంది. మీరేమో మాకు ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే మా కార్యకర్తలు ఏమంటారు? అన్న ఈ పేదల కోసం ఎందుకు కొట్లాడాలి? మనం కొట్లాడింది మనమే. ఇలా త్యాగాలు చేసింది మేము, భోగాలు అనుభవించేదేమో కాంగ్రెస్ వాళ్ళు. అవునా కదా? మా కోట్లే అన్నా మీరు వాళ్ళ కోట్లేస్తే దేశం మొత్తం అడుగుతున్నారు. కానీ ఏంది తెలంగాణలో బీజేపీ బాగా కొట్లాడిందట. ప్రజలు మాత్రం కేసీఆర్కి వేసిరట. మరి కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఏమన్నారు? ఎన్నికల ముందు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? మరి 15,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తున్నారు. దేనికోసము? రైతు బంధు కోసం. పడ్డాయి అకౌంట్లో?
మీ మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇచ్చిండ్రా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు, ఇచ్చిండ్రా? అక్కడ వచ్చి మీరు చూసుకుంటున్నారు ఈ మధ్య పడ్డాయా? ఇవాళ ఏమంటారు ప్రియా? ఇప్పటికి దాదాపు 2 నెలలు అయిపోయింది. ఇక రేపు ఏమంటారు? ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వచ్చినాయి, అందుకే ఎన్నికల తర్వాత ఇస్తాం, మళ్ళీ ఒట్టేసుకుంటారు. ఇక మళ్ళీ ఒట్టేసుకుంటే మళ్ళీ మీరు పట్ట గుద్దే ఏడ గుద్దాన ఓటు గాడ గుద్దరు కానీ గుద్దరు కాదక. ఇలా అన్ని ఇచ్చేదేమో నరేంద్ర మోడీ, మీరు ఓట్లు ఇచ్చేదేమో. వ్యాక్సిన్ తీసుకున్నారా మీరు? తీసుకున్నారా? తీసుకున్నాక వ్యాక్సిన్ పక్క వ్యాక్సిన్ పైసలు పెట్టినా వ్యాక్సిన్ కు కట్టలే కదా, ఎవరు తీసుకోలేదు పైసలు. ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసాక? పెద్ద పెద్ద హాస్పిటల్లో 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు. మీరు 5,000, 10,000, 20,000 అయితే మీరు వేసుకోదరా? వ్యాక్సిన్ తీసుకోదరా? ఇలా వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వకుండా మీరు తీసుకోకపోదురు. తీసుకోకుండా బండి సంజయ్ మీరు రుద్దురా, మీరు నేను రుద్దునా? ఇవాళ చూద్దుమా ఎంతమంది చచ్చిపోయాక? భర్త చచ్చిపోతే భార్య అనాథలు ఓళ్ళ ముఖం మనం చూసుకున్నావా? ఒగోళ్ళ ముఖం మనం చూసుకోలే. కాబట్టి పేదోళ్ళు బతకాలే, పేదోళ్ళు మంచిగా ఉండాలని చెప్పి మీ అందరికి ఫ్రీ వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా కోనరావుపేటలో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. బియ్యం వస్తున్నాయి అందరికి. పైసలు కడుతురా? బియ్యానికి కడుతురా? ఎవరిస్తాను బియ్యం? అన్ని మరి ఓట్లు అన్ని చెప్తాను మళ్ళీ మీరే. అన్ని మోడీ ఇచ్చిండు ఓటు మాత్రం తగ్గుతలేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండు చెప్పండి? మీరు ఓటు వేసారు కదా, మీరు వేసిరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు కదా, ఒకటి చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చిరో చెప్పరు నాకు. ఇప్పుడు మోడీ సార్ బియ్యం ఇచ్చే, మోడీ సార్ వ్యాక్సిన్ ఇచ్చే, ఇంకేమి ఇచ్చారు అన్ని లెక్క రాసుకేసి అన్ని చెప్తా. ఇలా కేసీఆర్ ఇస్తాను మోసం చేస్తే ఆయనకు ఓటు వేయకపోతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చారని ఓటు వేసారు మీరు? ఒకటి ఇవాళ మోడీ సార్ దొంగ మాటలు చెప్తే ఓటేచ్చారు. మరి ఈసారి మళ్ళీ వేస్తారా? ఈసారి ఇప్పుడు ఇక మోడీ సార్ ఏమిచ్చింది తెలుసా? మోడీ సారు ఇక్కడికి ఈ వెమ్లవాడ నియోజకవర్గానికి 570 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అప్పుడు సంక్షేమ 575 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కోణానికి మైక్తోనే ఇబ్బంది వస్తుంది. ఈ కోనరావుపేట మండలానికి ఉపాధి పని తెలుసు కదా, ఉపాధి పని కోసం ఈ మండలానికి ఉపాధి పని కోసం 48 కోట్ల 25 లక్షల రూపాయలు ఇచ్చారు. 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 48 కోట్ల 25 లక్షల రూపాయలు 100 రోజుల పని ఉపాధి పని కోసం ఇచ్చాడు. రోడ్ల మెటీరియల్ కోసం వాడి కోసమేమో 23 కోట్ల 25 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 33 కోట్ల 91 లక్షలు. ఒక్క చెట్టు కడతలేదు. టీఆర్ఎస్ తో నడితే ఏమన్నా తెలుసా? అరే గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చే మోడీ గారు చెట్లు పెంచమని ఏమంటే వర్షం అంతా కొట్టుకపోయినాయట. అలా చెప్తాను, వర్షం అంతా కొట్టుకపోయినాయట. ఏ నుంచో 33 కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ మండలానికే, తెలంగాణకు కాదు, మొత్తం కాదు, ఒక ఈ మండలానికే 33 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా ఆర్థిక సంఘం నిధులు రోడ్ల కోసం, మోర్ల కోసం, శ్మశాన రైతు వేదికల కోసం వీటికి ఎన్ని పైసలు ఇచ్చామంటే ఇలా 19 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. 19 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ కోసం, రిక్షాల కోసం 16 లక్షల 56 వేల రూపాయలు ఇచ్చినాం. ఇలా బాత్రూమ్ల కోసం 2 కోట్ల 15 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్ పైసలు. ఇలా రైతు పైసలు, రైతులు మోడీ పైసలు ఇస్తున్నారు, రైతులకు ఇస్తుండే కదా, దానికి ఎంత అంటే 20 కోట్ల 50 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ రోడ్ల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ మండలానికి ఇచ్చినాం. మీ గ్రామానికి ఎంత ఇచ్చింది తెలుసాక? ఈ గ్రామానికి ఎంత ఇచ్చినామంటే 100 రోజుల పనికి, ఉపాధి పనికి 3 కోట్ల 69 లక్షల రూపాయలు ఓన్లీ ఇక్కడనే ఈ గ్రామానికి. మీకు ఇలా మెటీరియల్ ఖర్చు కోసం 1 కోటి 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి ఈ గ్రామానికి 96 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్ పైసల కోసం, బాత్రూమ్ కట్టుకోవడానికి 28 లక్షల 20 వేల రూపాయలు ఇచ్చినాం.